హలో ఎంసీఎస్రావు ప్రియురాల్ని చంపేశాడు. ఆ తర్వాత ఆమె ఆత్మ కోసం తాంత్రిక పూజలు మొదలుపెట్టారు. ఒక హోటల్ రూమ్లో కూర్చొని ఆమెను ఆత్మని బయటికి తీసుకురావడానికి తాంత్రిక పూజల్లో ఒక హోటల్లో చేశాడు. పీయూష్ అనేటువంటి యువకుడు, అతను మధ్యప్రదేశ్ ఇందౌరుకు సంబంధించినటువంటి యువకుడు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎంబీఏ చదివింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నటువంటి సమయంలో ఆ అమ్మాయి ఫోన్ ఒక రోజు చూశాడు. ఇతరులతోటి చాట్ చేస్తున్నది ఆ అమ్మాయి అనేది ఆయన అనుమానించాడు. అనుమానించి ఒకరోజు నమ్మకంగా ఫ్లాట్కి తీసుకెళ్ళాడు. సొంత ఫ్లాట్కి తీసుకెళ్ళి ఆ చాట్ల విషయం మాట్లాడాడు. దాని మీద గొడవ జరిగింది. ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. పెళ్లికి నో అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడే ఆ అమ్మాయిని నరికాడు, చంపేసి ఆ అమ్మాయి ఫోన్ అక్కడే మొత్తం ఆ అమ్మాయి ఫోన్ని ధ్వంసం చేసేసి పరారైపోయాడు. ఎక్కడికి? మహారాష్ట్రలో ఉండేటువంటి అక్కడికి పల్వేర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి అతను ఆ హోటల్ దిగాడు. అక్కడ మహారాష్ట్ర పన్వేల్ అనేటువంటి దగ్గర అక్కడ హోటల్లో దిగి ఆ హోటల్లో తాంత్రిక పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఆత్మని తీసుకురావడానికి ఇందౌర్లో ఇన్సిడెంట్ జరిగింది. అతను ఫ్లాట్లో మహారాష్ట్ర పన్వేల్లో హోటల్లో దిగి పూజలు మొదలుపెట్టాడు. 11వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. 13వ తారీఖున అక్కడ శవం స్మెల్ రావడంతో, దుర్వాసన రావడంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ చేస్తే అక్కడికి వచ్చి చూస్తే ఈ పీయూష్ అపార్ట్మెంట్లో నగ్నంగా ఆ అమ్మాయి పడి ఉంది, ఎంబీఏ అమ్మాయి. పోలీసులు విచారణ ప్రారంభిస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. ఇప్పుడు పీయూష్ పరారీలో ఉన్నాడు. అతను పన్వేల్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ముంబై వచ్చాడు. ముంబై ట్రైన్స్లో రాత్రంతా గడుపుతూ వచ్చాడు. రాత్రంతా స్థానిక రైల్లో ప్రయాణిస్తూ గడిపాడు. అతను ఉండేది ఎక్కడ? ద్వారకాపూర్ ప్రాంతంలో ఉంటాడు, అక్కడ మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఇందౌర్లో. సో అతను కనిపించట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్ వివరాల ఆధారంగా ఈ పీయూష్ని అన్వేషించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నాడు. అతను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో తాంత్రిక పూజలు చేసి ఆ అమ్మాయి ఆత్మను బయటకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నించడం అతను ప్రేమకు నిదర్శనమా లేదంటే అతి ప్రేమకు నిదర్శనమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.